ఎయిర్ బస్ అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంతవరకు ఫైనల్ కాలేదు, రావచ్చు రాకపోనివచ్చు. సో రకరకాల ఆబ్లిగేషన్స్, రకరకాల డిమాండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ప్రభుత్వం సైడ్ నుంచి కూడా వాళ్ళు చేయాల్సిన పనులు ఉంటాయి. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే 2019-24 మధ్య కాలంలో ఏనాడైనా మనం పలానా కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అన్న మాటలు విన్నామా? వాటి సంగతి పక్కన పెట్టండి. అంటే కొత్త కంపెనీలు వచ్చే సంగతి పక్కన పెట్టండి. ఉన్న కంపెనీలు ఏ రోజున ఏ కంపెనీలు వెళ్ళిపోతాయి, దీనికి సంబంధించిన వార్తలే కదా మనం చూసేది. మనం కానీ గమనించినట్లయితే అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ, సో అది ఎన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. కాలుష్యం పేరుతోటి దాన్ని తన్ని తరవేసిన సంగతి మనకు తెలుసు. అయితే కాలుష్యాన్ని పెంచి పోషించాలా అని అడిగితే డెఫినెట్గా కాదు. బట్ దానికి సంబంధించిన మెజర్స్ అవన్నీ తీసుకుని కంట్రోల్ చేయాలి. కానీ కంపెనీలని తరవేయటం ఎంతవరకు? ఇప్పుడు కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అంటే కొత్తగా ఉంది చూసే వాళ్ళకి.